మైటల్ వాల్ రిపేర్ ఆర్ మైటల్ వాల్ రీప్లేస్మెంట్. ఎప్పుడైతే మైటల్ వాల్ ప్రాబ్లంకి మనం ఆపరేషన్ చేయాలనో ఏ విధంగా చేయాలి అని చాలామంది పేషెంట్లు అడుగుతూ ఉంటారు మా దగ్గరకు వచ్చి. దాంట్లో 3 రకాలుగా చేయొచ్చు ఇప్పుడు. ఒకటి ఏంటంటే స్టాండర్డ్గా చేసే ఆపరేషను. స్టాండర్డ్గా అంటే ఈ బ్రెస్ట్ బోన్ స్టెర్నం అంటారు దాన్ని. ఈ స్టెర్నాటమీ చేసే ఆపరేషన్ ఎప్పటి నుంచో 50-60 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. అది ఒకటి. రెండోది ఈ మధ్య వచ్చినటువంటిది మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీ అని చెప్పేసి చిన్న ఇన్సిజన్, ఒక 3 to 5 సెంటీమీటర్ ఇన్సిజన్ ఇచ్చి చేసే ఆపరేషను. ఈ స్టెర్నం బోన్ కట్ చేయకుండా చేసే ఆపరేషను రెండోది. మూడోది ఈ మధ్య మరీ లేటెస్ట్గా రోబోతో కూడా చేస్తున్నారు. ఈ రోబోటిక్ ఆపరేషన్ అని చెప్పేసి ఇంకా ఫేమస్ కాలేదు, కానీ అక్కడక్కడ ఒకరో ఇద్దరు కొంతమంది లెర్నింగ్ కరువులో ఉన్నారు, కొంతమంది ఒకరో ఇద్దరు చేస్తున్నారు. ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకటేంది రొటీన్గా చేసే స్టాండర్డ్ స్టెర్నాటమీ ద్వారా చేసే మైటల్ వాల్ రీప్లేస్మెంట్ అంటారు. ఈ స్టాండర్డ్ స్టెర్నాటమీ అంటే ఒక స్టెర్నాటమీ పైనుంచి కింద వరకు కట్ చేసి కొంచెం ఇన్సిజన్ పెద్దగానే ఉంటుంది. దానివల్ల కాంప్లికేషన్స్ బాగా తక్కువగా ఉంటాయి. కొంచెం బ్లీడింగ్ అనేది కొంచెం ఎక్కువ అనిపించినా కూడా కాంప్లికేషన్స్ తక్కువ, ఈజీగా ఎవరైనా చేయగలరు అనేది స్టాండర్డ్ స్టెర్నాటమీ ద్వారా చేసే ప్రొసీజర్. రెండోది మినిమల్లీ ఇన్వాజివ్ కార్డియాక్ సర్జరీ అంటారు. చిన్న ఇన్సిజన్ ద్వారా లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా చేసేది మినిమల్లీ ఇన్వాజివ్ కార్డియాక్ సర్జరీ. ఇది కూడా చాలామంది చేస్తున్నాము. ఇప్పుడు చిన్న ఇన్సిజన్ ద్వారా మైటల్ వాల్ రీప్లేస్మెంట్ అనేది ఆల్మోస్ట్ 50% ఆఫ్ సర్జన్స్ చేస్తున్నారు. మిగతా 50% ఇంకా ఈ స్టాండర్డ్ స్టెర్నాటమీ ద్వారానే చేస్తున్నారు. మూడోది రోబోటిక్ మైటల్ వాల్ రీప్లేస్మెంట్ అనేది కొత్తగా రోబోటిక్స్ వచ్చినాయి ఇప్పుడు. ఈ రోబోటిక్స్ వచ్చిన తర్వాత చాలామంది కూడా దాని మీదకి వెళ్ళి నేర్చుకుందామని చెప్పేసి, కాకుంటే ఇంకా లెర్నింగ్ కర్వ్లో ఉన్నారు కాబట్టి దానివల్ల కొంచెం కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా రొటీన్గా చేసే సర్జరీ 3 గంటల్లో అయిపోయే పని అయితే ఈ రోబోటిక్తో చేసేది 6 to 7 అవర్స్ పడుతుంది. అందుకని చెప్పేసి ఎక్కువ మంది దాన్ని ప్రిఫర్ చేయకుండా కూడా దీన్ని రొటీన్గా చేయించుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మినిమల్ ఇన్వాజివ్ ద్వారా చేసేవాళ్ళు ఉన్నారు. ఈ రోబోటిక్స్ అనేది కూడా ఫ్యూచర్లో డెఫినెట్గా ఇవన్నీ వెనకబడిపోయి రోబోటిక్తో చేసేదానికే ఎక్కువ మంది మొగ్గు చూపవచ్చు. పేషెంట్లు కూడా దానివల్ల బ్లడ్ లాస్ తక్కువగా ఉంటుంది, త్వరగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, ఇన్సిజన్ కూడా తక్కువగా ఉంటుంది. సో అందుకని చెప్పి రోబోటిక్తో చేసే ప్రొసీజర్ ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో చాలామంది చేస్తారు, చేయించుకునే దానికి కూడా అవకాశం ఉంది. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.